క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాం. ప్రియులారా, ఈరోజు కూడా మనం ఒక సబ్జెక్ట్ ని ప్రారంభం చేసుకుందాం. ప్రియులారా, అదేమిటంటే మనము క్రైస్తవులమైన మనము దేవుని మాత్రము సంపూర్ణముగా సేవించుచున్నామా, లేక సాతానుని కూడా అనుసరిస్తున్నామా అన్నటువంటి ఒక సబ్జెక్ట్ మనం ఈరోజు ప్రారంభం చేసుకుందాం. ప్రియులారా, ఎందుకంటే ఈ క్రైస్తవ జీవితంలో మనం ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలా. అందులోనూ మన దేవుడైన యెహోవాను, ఆయనను సేవించే విషయంలో, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండే విషయంలో, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అడుగు జాడలను వెంబడించేటువంటి విషయంలో, మనల్ని మనము దేవునికి సజీవ యాగముగా సమర్పించుకునేటువంటి విషయంలో ఒక క్లారిటీ ఉండాలి. ప్రియులారా, ఏమని? మనము దేవునిని మాత్రమే సంపూర్ణంగా సేవించుచున్నామా, లేక సాతానుని కూడా అనుసరిస్తున్నామా అన్న విషయం మనం బాగా క్లారిటీగా ఉండాలి. ప్రియులారా, ఇప్పుడు నేను కంప్లీట్ గా దేవుని మాత్రమే సేవించుచున్నాను, సంపూర్ణంగా సేవించుచున్నాను అని మనం ఎలా చెప్పగలము అని చూస్తే, మనము ఏ మాత్రం కాస్త కూడా సాతానుని మనము అనుసరించకూడదు. ప్రియులారా, అది మనం బాగా గుర్తించాలా. ఓకేనా? ఎందుకంటే బైబిల్లో మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు చక్కగా సెలవిచ్చినారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనములు చాలా చక్కగా చెప్పినారు. ఆయన, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. కాబట్టి ఇద్దరు యజమానులకు ఎవరు కూడా దాసులుగా ఉండనేరు. ఇంకా మనం క్లియర్ గా ఓపెన్ గా చూసుకోవాలంటే, ఒకటి మనకు యజమానుడుగా మన దేవుడు ఉండాలి. అట్లా లేదనుకోండి, ఆటోమేటిక్ గా అది సాతానుకి సంబంధించినటువంటి విషయం అయిపోతుంది. వాణిని మనం యజమానులుగా కలిగి ఉన్నట్టు. రెండుటిని మనం పెట్టుకొని కాంప్రమైజ్ అవుతామంటే అది కుదరదు. ఓకేనా? కాబట్టి ఇది 90%, ఇది 10% అంటేనో కుదరదు. కాబట్టి మనం దేవుని సంపూర్ణముగా సేవించేటువంటి వారంగా ఉండాలంటే సాతానుని సేవించాలని అవసరం లేదండి. 1% అనుసరిస్తేనే చాలు. అది దేవుని సంపూర్ణంగా సేవించినటువంటి లెక్కకి రానే రాదు. ప్రియులారా, కాబట్టి ఇప్పుడు ఇది ఎలాగా మనకు క్లారిటీ కలుగుతుంది, మనం ఎట్లా ఖచ్చితంగా చెప్పగలం అని అంటే, మన ఈ యొక్క ఆత్మీయమైన క్రైస్తవ జీవితంలో మనము దేవుని సంపూర్ణంగా సేవించుతున్నాము అంటే, మనం సాతానుని వాని ఆలోచనతోనూ వాని ప్రవర్తన తీరుతోనూ మనం కాస్త కూడా వానికి అనుకూలంగా జీవించకూడదు. అప్పుడే అది చక్కటి క్లారిటీ వస్తుంది. ప్రియులారా, ఓకేనా? ఇప్పుడు మనము ఈ విషయంలో ఒక స్పష్టతను ఎలా కలిగి ఉండగలము అని మనం చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను సాతాను ఆలోచన లేను, నేను సాతాను యొక్క క్రియలో లేను అని మనం చెప్పాలంటే, ఫస్ట్ వాని యొక్క క్రియలు ఎలాంటివి, అసలు వాడు ఎలాంటి వాడు, వాని ఆలోచన ఎలాంటివి, వాని ప్రవర్తన తీరు ఎలాంటివి, వాని మాటలు ఎలాంటివి అని మనం పూర్తిగా వాటిని గురించి గ్రహించిన వారమై ఉండాలి. ఇప్పుడు ఇదే ఇటువైపు తీసుకోండి, దేవుని గురించి మనకు తెలుసండి, మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి మనకు తెలుసు. ఓకేనా? ఎందుకంటే మనం క్రైస్తవులమైన తర్వాత బైబిల్ చదువుతున్నాం, వాక్యం వింటున్నాం, బోధించబడుతున్నాం. అప్పుడు చాలా విషయాలు మనకు దేవుని గురించి, ప్రభువుని గురించి, మన ఆత్మీయ జీవితం గురించి తెలుసు. కానీ అంతే అదే పరిధిలో సాతాను గురించి కూడా మనము తెలుసుకునేటువంటి వారమై ఉండాలి. అసలు సాతాన్ అనేవాడు మీరు గమనిస్తే దగ్గర 6000 సంవత్సరంగా వాడు ఏమై ఉన్నాడు? ఓకే, వాడు ఫస్ట్ ఎప్పుడు దేవునికి విరోధముగా పాపం చేసేదానికి ప్రారంభించాడు, ఎందుకు ప్రారంభించాడు, దానికి గల కారణమేమి,
సో ఈ 6000 సంవత్సరములు ఈ లోకాన్ని వాడు ఎలాగంతా తన దుష్టతపు పాపపు మార్గములో నడుపుతున్నాడు, దేవునికి విరోధంగా నడుపుతున్నాడు, తనకు అనుకూలంగా నడిపించుకుంటున్నాడు అనే విషయం అంతా కూడా మనం తెలుసుకోవాలి. సో వాడు ఎలాంటి వాడు, వాడు ఏం చేసిన వాడు, వాడు ఇప్పటికి ఏం చేస్తున్నాడు, వాడు రాబోయే కాలములో బైబిలికల్ గా వాడు అంతమయ్యేంత వరకు వాడు మానవుని పట్ల వాని ప్రవర్తన తీరు ఎలా ఉంటుందని కంప్లీట్ గా మనం తెలుసుకున్నటువంటి వారం అయితేనే, వాని గురించిన అవగాహన మనకు సంపూర్ణంగా ఉంటేనే, వాని ఆలోచనలు ఎలాంటివి, వాని మాటలు ఎలాంటివి, వాడు ఎలాగంతా మ్యానిపులేట్ చేస్తాడు, వాడు ఎలాగంతా మనల్ని వశం చేసుకుంటాడు జనరల్ గా మనుషుల్ని అని వాని ప్రతి క్యారెక్టర్ మనం తెలుసుకున్నటువంటి వారంగా ఉంటేనే మనం వాని అనుసరించేది లేదనియో లేదా వాని మనం అనుసరిస్తున్నామనియో మనకు ఒక క్లారిటీ ఉంటుంది ప్రియుల. అప్పుడు టోటల్ గా మనం బైబిల్లో మనం గమనిస్తే అసలు వాడు ఏమై ఉన్నాడు అని మనము చెప్పగలగాల. వాస్తవంగా వాని గురించి బైబిల్లో ఉన్న విషయాలు మనం గమనిస్తే ప్రియులారా, వాడు ఎదుటి వారిని మోసపరిచే దానిలో వాడు కింగ్ అని చెప్పచ్చు. వాని టాలెంట్ గురించి చెప్తున్నాను. ఎదుటి వారిని వశపరచుకోవడంలో, తనకు అనుకూలంగా నడిపించుకోవడంలో వాడు చాలా శక్తివంతుడుగా ఉన్నాడు ప్రియులారా. రెండవది ఏమంటే వాడు ఎలాంటి వాడు అంటే వాడు అంత బాహాటముగా బయలుపడడు ఎవరికి కూడా. ఓకేనా? నెక్స్ట్ వాడు ఎలాగా ప్రవర్తిస్తున్నాడు అంటే వాని ప్రవర్తన తీరు చూస్తే వాడు వెలుగుదూతలాగా, రెండవది నీతికి పరిచారకునిలాగా, మంచివాడుగా వాడు ఏం చేస్తున్నాడు, మారు వేషం వేసుకుని ఉన్నాడు ప్రియులారా. కాబట్టి వాడు మారు వేషం అంటే వేషం వేసుకున్నటువంటి వ్యక్తిగా వాడు ఉన్నాడు కాబట్టి వానిని కనుక్కోవడం, వాని స్వభావమును, వాని క్రియలను కనుక్కోవడం కాస్త కష్టంగా ఉంటుంది. ఓకేనా? సో మరి వాని యొక్క విషయాన్ని మనం కనుక్కోవాలంటే మనం ఎలాగా అది మానవుని జ్ఞానం చేత వాని యొక్క అబద్ధాలను, వాని చాకచక్యమును మనము తెలుసుకోలేం, పసిగట్టలేం. మనం లేఖనములో మనం ఆయన దేవుని వాక్యము ద్వారానే ఇప్పుడు దేవుణ్ణి ఎట్లా తెలుసుకోగలము, యేసుక్రీస్తుని ఎట్లా తెలుసుకోగలము, వారి ప్రేమలు, వారి కృపలు, వారి అంతరంగ స్వభావము ఏమండి, ఇవన్నీ లేఖనం ద్వారా ఎలా తెలుసుకుంటున్నామో అదే రీతిగానే సాతానుని యొక్క ప్రతి చెడ్డ కార్యాలు, ఆలోచనలు, ప్రవర్తన తీరు మనం తెలుసుకోగలం. కాబట్టి ఈ యొక్క ఎపిసోడ్ లో ఏమండి, మనము దేవుణ్ణి సంపూర్ణంగా సేవిస్తున్నామా, సాతానుని కూడా అనుసరిస్తున్నామా అనే విషయంలో మనకు ఒక క్లారిటీ రావాలంటే పరిచయముగా ఫస్ట్ వాడేమై ఉన్నాడు అనేటువంటి ఒక విషయాలు మనం తెలుసుకున్నటువంటి వారమై ఉండాలి. ఈ రోజు మనం చూస్తే ప్రియులారా దగ్గర 20 దాకా క్యారెక్టర్లు ఉన్నాయి. నేను ఒక్కొక్కటిగా ఒట్టి హెడ్డింగ్ మాత్రం చూస్తాం. వాడు ఎలాంటి వాడు, ఎటువంటి గుణం కలిగిన వాడు, ఎలాంటి ప్రవర్తన కలిగిన వాడు అనేటువంటి విషయాన్ని మనం పైగా చూసిన తర్వాత దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ధ్యానించిపోయేటువంటి విషయములో మనము వానిలో ఉన్నామా, మనలో మనం వాని అనుసరిస్తున్నామా అనే విషయాలను వ్యక్తిగతంగా ఇప్పుడు ఈరోజు చూడబోయేది ఏమంటే వాని గురించి విషయాలు చూడబోతున్నాం. తర్వాత వచ్చే భాగములో వానికి సంబంధమైన క్రియలు ఏమైనా మనలో ఉండిందనుకోండి, క్లారిటీ వచ్చేస్తుంది. మనం కూడా వాని ఏం చేస్తున్నాం, వానిని కూడా మనము అనుసరిస్తున్నామని. సో ఒక్కొక్కటిగా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని మనం ఏమని తెలుసుకోవాలా లేఖన ఆధారము చేత అంటే వాడు మోసం చేసేవాడు, వాడు మోసం చేసేవాడు. ఇది చూడండి, ఈరోజు మనుష్యులతోనే మనము చలామణి అవుతూ ఉంటాం. కొన్ని సందర్భంలో మనుష్యులు మనల్ని మోసం చేసేది తెలియదు మనకు. ఎందుకంటే అదిదా వంచన, తెలీదు. మనతో బాగున్నట్టుగానే ఉంటారు, కానీ ఎప్పుడో ఒక సమయములో, ఎప్పుడో ఒక సందర్భంలోనే బయటపడతారు. మరి మనిషికి ఇంత టాలెంట్ ఉంటే వాడు ఎలాంటి వాడు కదా? ఎందుకంటే వాడు ఇలాంటి గుణాలు కలిగిన వాడని చాలా వాక్యం చెప్తుంది. ఓకేనా? సో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 2-3 వచనములు చెప్పబడుతుంది. ఆ తర్వాత మనం గమనిస్తే అదే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము
9వ వచనములో ఇలా సెలవిస్తుంది ఏమని, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. ఏమంట, వాడు సర్వలోకమును మోసపుచ్చుచు ఉండేటువంటి అపవాది. ఓకే, ఇలాగ దీనికి సంబంధించి చాలా వాక్యాలు ఉన్నాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములోను వాడు మోసగాడు. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనములోను వాడు యుక్తిపరుడు, మోసం చేసేవాడు. అలాగని ఆది కాండము 3వ అధ్యాయము 1వ వచనములోను వాడు హవ్వతో ఎట్లా అప్రోచ్ అయ్యాడు అనేటువంటి విషయంలో 3rd చాప్టర్లో మనం చూస్తే వాడు ఎంత నేగ్గా హవ్వను మోసం చేశాడు అనేది మనకు తెలుస్తుంది. తర్వాత అపోస్తల కార్యం 5వ అధ్యాయం 3వ వచనములోను వాడు ఏ రీతిగా మోసం చేసేటువంటి వాడు. సో ఇలాంటి లేఖనములో వాడు మోసం చేసేవాడుగా ఉన్నాడు, గతంలో ఉన్నాడు, ఇప్పుడు ఉంటున్నాడు, వాడు నాశనం అయ్యేంత వరకు అలాగనే ఉంటాడు. ఇక 2వ క్యారెక్టర్ మనం చూసినప్పుడు యుక్తిపరుడు, తంత్రములను కలిగేటువంటి వాడు, తంత్రమైనటువంటి బుద్ధి కలిగిన వాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినప్పుడు వాని గురించి ఏమనుందంటే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచము ధరించుకోండి. కాబట్టి అపవాది ఏమని లేఖనం సెలవిస్తుంది, తంత్రము చేసేవాడు. సో అది ఈజీగా బయట పడదు ప్రియులారా. అందుకేనండి 6000 సంవత్సరంగా చాలా మంది అపవాదికి లోబడిపోతున్నారు ప్రియులారా. 2వ క్యారెక్టర్ గా వాడు ఎలాంటి వాడు, తంత్రము కలిగినటువంటి వాడు. ఇక 3వదిగా చూస్తే ఇలాంటి అదృశ్యమైన లక్షణాల చేత వాడు ఉరియొడ్డు వాడును బైబిల్లో ఉంది ప్రియులారా. ఉరి వేసేస్తాడు. ఇప్పుడు మీరు చూడండి, పెద్ద నేరస్తునికి ఈ లోకంలో చట్టము చాలా పెద్ద శిక్ష ఏం వేస్తుందంటే, వీడు జీవించేదానికి ఇంకా అర్హత లేనివాడు కాబట్టి వీనికి ఉరి శిక్ష వేయండి. ఉరి శిక్ష వేసేసినారు, ఉరిలో వేసి బిగించేస్తే ఇంక లేదు, వాడి లైఫ్ పోయింది. అపవాది కూడా అలాంటి వాడని బైబిల్ చెప్తుంది ప్రియులారా. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనములో మనకు చెప్తుంది, వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయిచున్నాడు. వాని దగ్గర పడిపోతే విడుదల పొందలేరండి. అది పసి కట్టకపోతే విడుదల వాడు ఎట్టంటే ఉరిలో బిగించేటువంటి వాడు ప్రియులారా. 3వదిగా సో దీనికి సంబంధించి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 25వ వచనములోను, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం చూడొచ్చు వాడు ఉరి ఒడ్డు వాడని. ఇక 4వదిగా వాని క్యారెక్టర్ ఏమని మనం చూస్తే ప్రియులారా, వాడు నేరమును మోపువాడు. వాడు ఎలాంటి వాడంటే ఎదుటి వాడిని నేరం మోపేవాడు వాడు. దీని గురించి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగులు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. వాడు ఎలాంటి వాడు రాత్రింబగులు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడు. ఎంత వాని క్రియలు ఎలా ఉంది చూడండి ప్రియులారా. ఆయన మన దేవుడు, మనము ఆయన పిల్లలము, కానీ మన సహోదరుల మీద వాడు ఏం చేస్తాడంట, రాత్రి మగళ్ళు నేరము మోపేటువంటి దుర్గుణమును కలిగినటువంటి వాడు ప్రియులారా. ఇదే క్యారెక్టర్ మనము జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనం చూడొచ్చు. సాతాను ఫిర్యాదు చేసేవాడంట, కంప్లైంట్ చేసేటువంటి వ్యక్తి వాడు. ఓకే, ఇక 5వదిగా మనం గమనించినప్పుడు వాడు గుడ్డితనమును కలిగించేవాడు. మనుషులు ఆ దేవుని జ్ఞానాన్ని, దేవుని స్వరూపైన క్రీస్తు మహిమ చేత ప్రకాశింపకూడదు, నిజమైన దేవుని తెలుసుకోకూడదు, నిజమైన ప్రభువు, నిజమైన రక్షకుని లోకం తెలుసుకోకూడదని దగ్గర 6000 సంవత్సరంగా వాడు ఏం చేస్తున్నాడు, నిజమైన దేవుని యొద్ద నుంచి మనిషిని దూరం చేసేస్తాడు.
ఎంత డేంజరస్ క్యాండిడేట్ అండి వాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది. దేవుని స్వరూపి అనే క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండానట్లు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగజేసిన. అంటే ఎవరు దేవుని తెలుసుకోకూడదు. ఎంత దౌర్భాగ్యం అది. సృష్టికర్త అయినటువంటి దేవుని తెలుసుకోకూడదు. ఆయన చేత పోషించబడుతున్న ప్రజలు ఆయనని తెలుసుకోకూడదు అనేది ఎంత వంచన కలిగినటువంటి హృదయం వాడిది ప్రియులారా. సో నెక్స్ట్ మనం గమనిస్తే వాడు దుష్టుడు అని లేఖనం సెలవిస్తుంది. దుష్టుడు, వాడు మంచివాడు కాదు. అందుకే ప్రభులు వారు ఆయన మనకు నేర్పించిన ఆ ప్రార్థనలో దుష్టు నుండి మమ్మల్ని తప్పించుమో అనేటువంటి విధంగా మీరు అనునిత్యం ఆ ప్రార్థన చేయాలని చెప్పాడంటే అప్పుడు ఎంత డేంజరస్ క్యాండిడేట్ వాడు. 6వదిగా చూస్తే వాడు దుష్టుడు. 7వదిగా చూస్తే చూడండి, మనము రక్షించబడేది వానికి ఇష్టం లేదు. మనము నాశనం అవ్వాలని వాడు కోరుకునేవాడు. ఎదుటి వాడి మంచిని ఏ రోజు కొనని వాడు. మనం రక్షించబడేది వానికి ఇష్టం లేదు. లూకా సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో ఇలాగుంది. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందునట్లు అపవాది వచ్చి వారి హృదయం నుండి వాక్యం ఎత్తుకొని పోవు. వాక్యం అనేది మనలో స్థిరమైతే కదా దాని ప్రకారం జీవించి మనం రక్షించబడేదానికి. ఆ ఛాన్స్ లేకుండా చేస్తాడు. సో మనం రక్షణ పొందకూడదు. నెక్స్ట్ మనం చూస్తే 8వదిగా వాడు మనకు విరోధి అయినటువంటి వాడు. మనకి లోకములో మన జీవన కాలం అంతా మనకు విరోధి అంటూ ఉంటే వాడే. ఇది పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో వాడు గర్జించు సింహము వల్లే మనకు విరోధిగా ఉన్నాడు అపవాది. కాబట్టి విరోధి ఎప్పుడు మంచి చేయడు, కీడే చేస్తాడు. తర్వాత మనము చూస్తే 9వదిగా వాడు నరహంతకుడు. వాడు ఎట్లాంటి వాడు? నరహంతకుడు. స్టార్టింగే వాడు చేసిన పని ఇది. యేసు ప్రభువు చెప్తారు యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు. వాడు ఎలాంటి వాడంట? ఆది నుండే వాడు, ఏదేను తోట నుంచి వాడు ఎలాంటి వాడంటే ఏమని దేవునికి దూరం చేసేదే కాదు, ఆ మొదటి కుటుంబంలోనే వాడు నరహంతకుడుగా ప్రవర్తించినటువంటి వ్యక్తి ప్రియులారా వాడు. నెక్స్ట్ వాడు ఎట్లాంటి వాడంటే అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు. వానిలో ఒక్కటి కూడా నిజం ఉండదు. అప్పుడు ఎంత డేంజరస్ క్యాండిడేట్ అండి. జనరల్ గా మనుషులు మనతో నిజం చెప్పలేదంటే మనం పక్కన పెట్టేస్తాం. కానీ వీడు బేసిక్ ఏమంట? వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. నెక్స్ట్ 11వదిగా మనం చూస్తే వాడు శోధకుడు. మనిషిని ఎప్పుడు ఏం చేస్తాడు? వాడు శోధించేటువంటి వ్యక్తిగా ఉంటాడు. శోధింప చేసి వాళ్ళని నాశనం చేస్తాడు. ఓకే, సో ఇది మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనములోను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 5వ వచనము చూడొచ్చు. వాడు ఎలాంటి వాడంటే శోధించేవాడు. ఇక 12వదిగా వాడు మనకు శత్రువుగా ఉన్నాడు ప్రియులారా. ఇది మత్తయి సువార్త 13వ అధ్యాయము 38, 39 వచనం మనం చూడొచ్చు. వాడు ఎవడంటే వాడు మనకు శత్రువు. ఓకే, లేఖనం చక్కగా సెలవిస్తుంది. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి, కోత కోయేవారు దేవదూతలు. అప్పుడు వాడు ఎలాంటి వాడుగా ఉన్నాడు? శత్రువుగా ఉన్నాడు. ఇక 13వదిగా వాడు ఎలాంటి వాడంటే అభ్యంతరపరిచేవాడు, ఆటంకం చేసేటువంటి వాడు, అభ్యంతరపరిచేటువంటి వ్యక్తి వాడు ప్రియులారా. ఇది తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో ఉంది ప్రియులారా. కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఉంటిమి, పౌలను నేను పలుమారు రావాలని ఉంటిని గాని సాతాను మమ్మును అభ్యంతరపరచు. అంత గొప్ప సేవకుల విషయంలోనే ఏమైనాడు వాడు అప్పుడప్పుడు అభ్యంతరపరిచేవాడు ఉన్నాడు. నెక్స్ట్ మనం 14వదిగా చూచినప్పుడు చూడండి, సమయ సందర్భాన్ని చూచి మనను జల్లించేవాడు వాడు. మన క్యారెక్టర్ని దేవుడు ఎట్లా చూస్తూ ఉంటాడో అలాగనే మనం ఎక్కడంతా బోల్తా పడేదానికి వాడు రూట్లు ఓపెన్ చేస్తాడు ప్రియులారా. అది లూకా సువార్త 22వ అధ్యాయము 31వ వచనంలో ఉంది. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరుకను గాని. అంటే అంత
వాంటడు మనమంతా వానికి. అది మనం బాగా గుర్తించాలా. ఇక 15 మనం చూసినప్పుడు వాడు ఏం చేస్తాడంటే, ఏమండి, దేవునికి సంబంధమైన సంగతులను మనం ఎక్కడ చూసేస్తామో అని చూడనీయకుండా మనుషులకు సంబంధమైనటువంటి సంగతులను చూసే విధంగా మనం తయారు చేస్తాం. అది ఎవరితోనే చేయించాడు తెలుసా ఈ విషయాన్ని, ఈ క్రియని? అపోస్తున్న పేతురు దగ్గరనే ఆ ఒక కార్యం చేస్తాడు కదా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. అప్పుడు యేసుకే సాతాను ఎలాంటి వాడు? అభ్యంతరం చేయాలని వచ్చాడు, కానీ ప్రభు దగ్గర వాడు ఎప్పుడు ఓడిపోయేవాడు. ఓకేనా? చెప్తున్నాడు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు, కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. అప్పుడు సాతాను ఒకని ఆవేశించాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు తెలుసా? దేవుని సంగతుల గురించి తలంచేదానికి ఛాన్స్ ఇవ్వడు. మనుషుల గురించి మాత్రమే, భూ సంబంధమైన వాటిని మాత్రమే తలంచేదానికి వాడిని యోగ్యుడుగా చేస్తాడు. అది మనం బాగా గుర్తించాలా. నెక్స్ట్ 16వదిగా మనం చూస్తే దానికి రిలేటెడ్ గానే ఉంది. నెక్స్ట్ కూడా ఏమంటే, వాడు మనుషుల్లోనే ప్రవేశించేవాడు. వాడు ఎక్కడో ఉంటే పర్లేదు, ఛాన్స్ దొరికితే దూరేస్తాడు మన లోపలికి వాడు. సో దాని గురించి యోహాను సువార్త 13వ అధ్యాయము 27వ వచనంలో ఉంది. నెక్స్ట్ అదే మత్తయి సువార్త 12వ అధ్యాయము 43-44 వచనంలో ఉంది. వాడు వెతుకుతా ఉంటాడు ఎవరిలో దూరేస్తామా అని. ప్రియులారా, ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. సో నెక్స్ట్ మనం చూస్తే వాడు వేషధారి, ఉన్నది ఉన్నట్టుగా బయలుపడ్డవాడు. ఓకే, వాడు వేషధారి. ప్రియులారా, ఇది ఎంత డేంజర్ తెలుసా? మనుషులే మన దగ్గర వేషధారిగా ఉంటే మనం పెద్ద నష్టం పోతాం. ఇంక వాడు. సో దాని గురించి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. అది మనం బాగా గమనించాలా. ఏమనంటే, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. అందువల్లే ప్రియులారా, ఈ లోకంలో క్రైస్తవేతరులు వాళ్ళందరూ వాని వెంబడి వెళ్తున్నారు. ఎందుకంటే వాడు దుష్టుడని తెలియదు, పాపం. వాడు సాతానుడని తెలియదు, వాడు దేవుడి నుంచి తమను దూరం చేసేవాడని తెలియదు. యేసు ప్రభుల వారు సిలువను కూర్చున్న వార్తను విశ్వసించనీయకుండా, విననీయకుండా, పరిశీలించకుండా చేసేటువంటి వాడు. కానీ వాడు మంచివాడిగానే చలామనేటువంటి వేషధారి. ప్రియులారా, తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలోనూ ఉంది. ప్రియులారా, ఓకేనా? వాడు వేషధారి అని. ఇక 18వ మనం చూసినప్పుడు వాడు బలవంతుడు. వాడు ఏమి అంత చేతకాని వాడుగా, బలహీనుడు కాదు, సొమ్మసిల్లిపోయాడు కాదు. వాడు ఎలాంటి వాడు? ఈ 6000 సంవత్సరంగా వాడు బలవంతుడుగా ఉన్నాడు. ప్రియులారా, దీని గురించి మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనములోను, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో చూడొచ్చు. వాడు ఎలాంటి వాడంటే బలవంతుడు. యేసు ప్రభు చెప్తాడు, పౌలు చెప్తాడు. మత్తయి 12:29లో ప్రభు చెప్తాడు, ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామగ్రిని దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకును. వాడు బలవంతుడు. సో నెక్స్ట్ మనం 19గా చూసినప్పుడు ప్రియులారా, వాడు ఎలాంటి వాడి బేసిక్ ఏం తెలుసా? వాని స్వభావ సిద్ధమే పాపము చేసేవాడు. రెండోది పాపం చేయించేవాడని కూడా చెప్పొచ్చు. ప్రియులారా, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనములో, అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు, కనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. పాపమే వానికి తెలిసినంత పాపం చేసేదే వానికి తెలిసి. ఓకే, సో తర్వాత మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము 1వ వచనం, మంచి మంచి వాళ్ళని కూడా పాపం చేసేటువంటి పురికొల్పేవాడు ప్రియులారా వాడు. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూస్తే 20వదిగా మనం చూస్తే వాడు గర్వి, భయంకరమైనటువంటి గర్వి. ప్రియులారా, వానికున్న అందాన్ని చూచి, వానికున్న మహిమను చూచి తన జ్ఞానమును చెరుపుకున్నటువంటి వ్యక్తి. ప్రియులారా, గర్వి. ఇది ఎవరు మనకిచ్చారు అనేది కాదు వానికి ముఖ్యం, ఇది నేను కలిగి ఉన్నాను, నేను కలిగి ఉన్నది ఇది అనేటువంటి ఒక భయంకరమైన గర్వి. ప్రియులారా, ఇది హెచ్కేల్ గ్రంథం 28వ అధ్యాయము 17వ వచనం. నెక్స్ట్ మనం చూస్తే వాడు ఎలాంటి వాడు అంటే పట్టి పీడించేవాడు. పట్టి సామాన్యంగా వదిలేడు వాడు. చెప్తారు జలగలాగా
అది ఎగ్జాంపుల్. కానీ వాడు పడితే భయంకరంగా ఉడుము పట్టు కంటే ఘోరమైన పట్టు. వాడిని దేంతో మనం పోల్చలేం ప్రియులారా. ఏ జంతువులు కూడా వాడిని పీడించే తత్వంతో సరికాదు ప్రియులారా. వాడు పీడించేవాడు. అపోస్తల కార్యం 10:38 చెప్తాడు, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిన అనుదయే దేవుడు ఆయనకు తోడై ఉండను కనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచు సంచరించుచుండెను. వాడు ఎలాంటి వాడు? వాడు పీడించేవాడు. నెక్స్ట్ వాడు ఏం చేస్తాడంటే దేవుని ఆలోచనకు వ్యతిరేకముగా ఆలోచించేవాడు. దీనికి ఎగ్జాంపుల్ మనము యోబు గ్రంథంలో చూడొచ్చు ప్రియులారా. ఓకేనా? చాలా చక్కగా చూడొచ్చు మనం యోబు గ్రంథంలో. మనము ఆ 1వ అధ్యాయం గాని తర్వాత 2nd చాప్టర్ కూడా మనం చూడొచ్చు ప్రియులారా. ఏమంటే దేవుని దృష్టికి యోబు ఎలాగ ఉన్నాడు? చాలా మంచివాడుగా ఉన్నాడు. అదే అపవాది ఏమంటాడు? నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి వాటిని ఎందుకు మంచిగా ఉన్నాడు అంటే, అప్పుడు దేవుడు వాస్తవముగా యోబు ఏమైనాడో దేవునికి తెలుసు. దేవుని దృష్టికి మంచిగా అనిపించేది వానికి ఆపోజిట్ గా కొని ఎట్లా వాడు మాట్లాడుతున్నాడు చూసినారా? అలాంటి డేంజరస్ క్యాండిడేట్ వాడు. దేవుని దృష్టికి మంచిగా ఉన్న వాటినే వాడు ఒప్పుకోని దానికి మనకి మనసు రాలా, ఏకీభవించలా. ఎంత డేంజరస్ వాడు. వాడు ఒక రకంగా చెప్పండి వాదోపవాది అని చెప్పొచ్చు ప్రేరా వాని గురించి మనం. ఓకేనా? నెక్స్ట్, దేవుని రాజ్యమును ఈ లోకమును స్థాపించేదానికి వాడు వ్యతిరేకి. ఓకే, ఇప్పుడు దేవుని రాజ్యం ఆల్రెడీ యేసు ప్రభుల వారు సంఘం మధ్యలో స్థాపించాడు. అప్పుడు సంఘములో ఏముండాలి? దేవుని రాజ్యం ఉండాల. దేవుని రాజ్యమును స్థాపించే వాళ్ళుగా, దేవుని రాజ్యమునకు సంబంధించిన వారుగా జీవించాలా. వాళ్ళని అలా జీవింప చేయడు. వీటన్నిటిని పసికట్టి దాన్ని ఎదిరించిన వాళ్ళు కొందరు జీవించగలరేమో కానీ సంఘములో కూడా చూడండి, ప్రభువే చెప్పాడు కదా, దేవుని రాజ్యం ఇదిగో ఇక్కడ ఉందని అక్కడ ఉంది చెప్పలేము. కానీ ఆయన చెప్పాడు, ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్య ఉన్నదంటే సంఘంలో ఉండాలా. కానీ ఉండనివ్వడు వాడు. పేతురులోనే దూరిన వ్యక్తి సంఘముల విశ్వాసం మధ్యలో దూరేడా? సో అంతగా దేవుని రాజ్యమునకు వాడు వ్యతిరేకైన వాడు. వాడు భయంకరమైన యుక్తిపరుడు. ఓకేనా? తర్వాత మనం గమనిస్తే వాడు కృతజ్ఞత లేనివాడు. మనుషులే ఇది తట్టుకోలేం. మన దగ్గర మేలు పొందుకొని మనకు వ్యతిరేకం ఉంటే తట్టుకోలేం. కానీ వాడు ఎలాంటి వాడు అంటే దేవుని పట్లనే కృతజ్ఞత లేనటువంటి వాడుగా ఉన్నాడు ప్రియులారా. 24వదిగా. ఇక 25గా వాడు ఎలాంటి వాడంటే దేవుడు మనకిచ్చిన ఆయుష్ను, సమయాన్ని, సందర్భాన్ని వృధా చేసే విధముగా, వ్యర్థం చేసే విధముగా మనల్ని నడిపించేవాడు. ఇంతటి దౌర్బల్యమైనటువంటి క్యారెక్టర్ ఉన్నవాడే సాతాను. ఇప్పుడు ఇలాగ మనం చూసుకుంటే చాలా చూసుకొని పోవచ్చు ప్రియులారా. ఇది వాని గురించిన వాస్తవాలు. ఇప్పుడు దీని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఓకేనా? సో దీని గురించినటువంటి లేఖనములు అంతా కూడా మనం చూసినప్పుడు వాడుకున్నటువంటి స్వభావమునకు అనుగుణముగా ఏ ఒక్క క్రియలో, ఆలోచనలో, ప్రవర్తనలో, మాట తీరు మనలో ఉండింది అనుకోండి, ఇప్పుడు ఈజీగా మనం ఏం డిసైడ్ చేసుకోవచ్చు. మనం క్రైస్తవులంగా ఉన్నా, దేవుని దగ్గరికి వస్తూ పోతూ ఉన్నా, కార్యక్రమంలో ఆత్మీయ కార్యక్రమం కలుసుకుంటున్నా, వాణిని కూడా మనం ఏం చేస్తున్నాం? ఎక్కడో ఒక పక్క అనుసరిస్తూ ఉన్నప్పుడు మనం దేవుని సంపూర్ణంగా సేవించే వాళ్ళమా అనే విషయాన్ని మనం బాగా గమనించాలి. కాబట్టి ఈ రోజు మనము ఈ యొక్క టాపిక్ లో మనము దేవుణ్ణి సంపూర్ణంగా సేవించుచున్నామా లేక సాతానుని కూడా అనుసరిస్తున్నామా అనేటువంటి మొదటి భాగములో మనము సాతానుని అనుసరించలేదంటే ఎట్లా చెప్పగలమంటే ఫస్ట్ వాడేమి, వాని క్రియలేమి అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు దగ్గర 25 విషయాలు మనం చూసుకున్నాం. సో నెక్స్ట్ భాగంలో దేవుని చిత్తం అయితే మనం వానిలో ఉన్నటువంటి ఆ క్రియలేమి, అలాంటివి ఏ సమయ సందర్భంలో ఒకవేళ మనలో ఉంటే ఖచ్చితంగా లేఖన ప్రకారం మనం ధ్యానించే ధ్యానం ప్రకారం మనం పరిశీలించి ఒప్పుకోవాలా. ఏమని? అవును, నేను కూడా సాతానుని అనుసరిస్తున్నాను. అది ఎంత డేంజర్ మనము ఒప్పుకునేటువంటి వారు. లేదనుకోండి, దేవునికి స్తోత్రం, మనం సంపూర్ణంగా దేవుని మాత్రమే సేవించామని మనము సంతృప్తి పొందాలా. దేవుని చిత్తం అయితే
రాబోయే దినమున మనం దీని గురించి ఇంకా వివరంగా ధ్యానం చేసుకుందాం. ఎంతో ఓపికతో ఈ కార్యక్రమాన్ని వీక్షించి మీకు అందరికీ కూడా ప్రభు నామమున వందనం తెలుపుతున్నాం.